ఈ క్లాస్లో మనం చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ సొసైటీలో, పాలిటీలో ఫుల్ చర్చలు జరుగుతున్న అంశం ఏంటి అంటే చైల్డ్ లేబర్. ఇదొక బిగ్గెస్ట్ సోషల్ ఇష్యూ. చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. అందరికీ రకరకాల డెఫినేషన్స్ చెప్తారు ఆర్గనైజేషన్స్. చైల్డ్ లేబర్ నుంచి అసలు చైల్డ్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, చైల్డ్ లేబర్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్స్ కరెక్ట్, ఒకవేళ కొంతవరకు లేబర్ ఉన్నా కూడా ఎలా దాన్ని తగ్గించడానికి యాక్షన్స్ తీసుకోవాలి, దీని మీద చర్చలు నడుస్తున్నాయి. అయితే ప్రపంచం అంతటా మనం కంట్రీస్ని తీసుకుంటే ఎక్కువ చైల్డ్ లేబర్ ఉన్న కంట్రీ ఇండియా అంట. బికాజ్ పాపులేషన్ అంత ఉంది, పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. డెఫినెట్గా ఇక్కడ ఉన్న పిల్లలు చైల్డ్ లేబరే చేస్తారు. ఎస్పెషలీ 5 to 14 years మధ్యలో ఉన్న చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారంట ఇండియాలో చైల్డ్ లేబర్లో. మళ్ళీ వర్స్ట్ థింగ్ ఏంటి, ఈ 5 to 14 years మధ్యలో 100% చైల్డ్ లేబర్ అనుకుంటే అందులో 50% హజార్డస్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారంట. అంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో, ఏదైనా అదే మన బాంబులు ఇవన్నీ తయారు చేస్తారు కదా అక్కడ, మైనింగ్లో, ఇలాంటి హజార్డస్ ప్లేసెస్లో అన్నమాట. అయితే 2001 సెన్సస్ ప్రకారం ఏం తెలిసిందంటే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉందట. ఇంత వర్స్ట్ థింగ్, నియర్లీ 13.63 lakh చిల్డ్రన్ ఉన్నారంట చైల్డ్ లేబర్లో ఇన్వాల్వ్ అయ్యి. మళ్ళీ ప్లేస్ రీజియన్ని కాన్సన్ట్రేట్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ రీజియన్లో కూడా మనకు ఎక్కువ కనిపిస్తుందంట చైల్డ్ లేబర్. అయితే పాపం వీళ్ళందరూ సఫిషియంట్ ఫుడ్ లేక, శానిటేషన్, హెల్త్ కేర్ లేక ప్రతి ఇయర్ చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. ఇది 2001 సెన్సస్ ప్రకారం. నెక్స్ట్ 2011 సెన్సస్ ప్రకారం 5 to 14 years మధ్యలో చైల్డ్ లేబర్ని మనం చాలా వరకు తగ్గించామంట. ఎక్కడికి తీసుకొచ్చాము, 4.35 మిలియన్ వరకు పట్టుకొచ్చాము. ఓకే, చాలా వరకు తగ్గింది. అయితే యుఎస్లో ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు అన్ని కంట్రీస్ని స్టడీ చేసి, ఫైండింగ్స్ ఆన్ ద వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని. దాంట్లో ఇండియాని కూడా స్టడీ చేశారు. చేసి ఏం చెప్తున్నారంటే ఇండియాలో 100% ప్రజెంట్గా ఉన్న చైల్డ్ లేబర్లో నియర్లీ 69.5 అంటే 70% వరకు అగ్రికల్చర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. సో పిల్లలు పొలాలకు వెళ్ళడము, ఆ పంటలు కొయ్యడము, హార్వెస్టింగ్లో తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తున్నారు, అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే మీకు అనిపిస్తుంది అరే మంచి పనే చేస్తున్నారు, పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నారని. కానీ ఫస్ట్ వాళ్ళు వెళ్ళి చదువుకోవాలి కదా. 5 to 14 years పిల్లలు, చిన్న పిల్లలు చదువుకుంటేనే వాళ్ళు తర్వాత ఎదుగుతారు, కంట్రీకి కూడా హ్యూమన్ రిసోర్స్ వస్తుంది. అట్లా పోయి పనిచేస్తారు. తర్వాత చూడండి కొన్ని కాస్ట్లో మదర్స్ ఇంట్లో డొమెస్టిక్ మెయిడ్స్ లాగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళకి తోడుగా హెల్ప్ చేయడానికి వెనకాల కూతుర్లు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇదంతా కూడా చైల్డ్ లేబరే. అయితే మనకి ఒక పురాతన కాలం నుంచి మన దగ్గర యాక్సెప్టెడ్ ఇండియాలో ఈ చైల్డ్ లేబర్ అనేది. బికాజ్ ఎప్పటి నుంచి అయినా చూడండి, ఇంట్లో తల్లి అంట్లు తోముతుంటే కూతురు హెల్ప్ చేయడము, ఇల్లు ఉడ్చడము, బయట వాటర్ తీసుకురావడము, ఫిషింగ్కి వెళ్ళడం, ట్రేడింగ్కి వెళ్ళడం, అమ్మడం, ఇవన్నీ పిల్లలే చేస్తుండేవారు చాలా వరకు. ఈ చెత్త కాగితాలు ఏరడం, సీసాలు ఏరడం, ఇట్లాంటివి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది, చాలా పువర్గా ఉండి వర్కింగ్ క్లాస్ పాపులేషన్లో మనకి చైల్డ్ లేబర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇంకా స్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో చూసామనుకోండి, కాస్ట్ సిస్టమ్‌తో కూడుకొని గూడా చైల్డ్ లేబర్ ఎక్కువ. ఎట్లా? హైయర్ కాస్ట్‌లో చైల్డ్ లేబర్ ఉండదు. లోవర్ కాస్ట్‌లో చైల్డ్ లేబర్ ఉంటది. బికాజ్ లోవర్ కాస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైనా పనికి మాట్లాడుకున్నారనుకోండి, వాళ్ళు అప్పులు చేసి తీర్చకపోతే నెక్స్ట్ మీ పిల్లలొచ్చి మా దగ్గర పని జేయాలి. మీ కొడుకు రావాలి, మీ కూతురు రావాలి, మీ కూతురు ఇంట్లోంచి వంట చేస్తది, మీ కొడుకు పొలంకి పోయి పని జేస్తాడు, నీ అప్పు తీరేదాకా వాళ్ళెక్కడికెళ్లరు. ఇట్లాంటి బాండెడ్ లేబర్ వచ్చేదనమాట. అండ్ మనం ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ చూసామనుకోండి ఊర్లల్లో, వీవింగ్, ఫార్మింగ్, పెయింటింగ్, కార్పెంటరీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచే పేరెంట్స్ నేర్పిస్తా ఉంటారు పిల్లలకి. మీరు ఊరికెళ్ళి చూడండి, ఏదైనా ట్రెడిషనల్ ఆక్యుపేషన్, బర్రెల్ని గాయడం, గొర్రెల్ని గాయడం, వీవింగ్, బట్టల బ్యాగులు కుట్టడం, ఏదో ఒకటి పిల్లలు నేర్చుకుంటారు పక్కా, పిల్లలకు వస్తుంది ఆ పని. సో పువర్ చిల్డ్రన్ అనే వాళ్ళు డొమెస్టిక్ సర్వెంట్స్ లాగా యాక్ట్ చేస్తున్నారు. మరి ఏం లాస్ ఉన్నాయి ఇండియాలో చైల్డ్ లేబర్ మీద యాక్షన్ తీసుకోవడానికి అంటే, ఫస్ట్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, ఇది మెయిన్ అంబ్రెలా యాక్ట్ అన్నమాట టు ప్రొహిబిట్ చైల్డ్ లేబర్. అయితే ఈ యాక్ట్ ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలు ఎవ్వరూ కూడా హజార్డస్ ఇండస్ట్రీస్లో పనిచేయదు. హజార్డస్ అంటే డేంజరస్. అది ఇందాక కెమికల్స్, క్రాకర్స్, మైనింగ్, ఇట్లా డేంజరస్, చచ్చిపోయే ప్రమాదం ఉన్న ఇండస్ట్రీస్లో చేయకూడదు. అయితే ట్రికీ థింగ్ ఏందంటే ఓన్లీ హజార్డస్ ఇండస్ట్రీలోనే చేయొద్దు అని చెప్పారు.
అయితే నాన్ హజార్డస్ హార్మ్ లేని ఎన్విరాన్మెంట్లో చేయొచ్చు అనే స్కోప్ ఉందన్నమాట ఈ యాక్ట్లో, రైట్. బట్ తర్వాత దాని మీద కూడా గొడవ చేశారు. ఏంటంటే, అరే ఇప్పుడు నాన్ హజార్డస్ అంటే ఇక ఊర్లలో ఎవరు పిల్లల్ని చదివిపియరు, పైసల కోసం పిల్లల్ని కూడా పనికి పంపిస్తారు అని. సో మెల్లమెల్లిగా గవర్నమెంట్ నారో డౌన్ చేసిందనమాట యాక్ట్ని. నాన్ హజార్డస్ని కూడా చాలా తక్కువ తీసుకొచ్చింది. వెరీ అవసరమైతే రోజుకు 2-3 గంటలు హెల్ప్కి వెళ్ళాలి కానీ పిల్లలు ఇక రోజంతా గంటలు గంటలు పైసల కోసం, స్పెషల్లీ పైసల కోసం హార్మ్ఫుల్ వర్క్స్, హజార్డస్ వర్క్స్ పిల్లల కోసం చేపియొద్దు అని డెఫినేషన్ మార్చుకుంటూ వచ్చింది. ఇంకా వేరే ఏం లాస్ ఉన్నాయి? చైల్డ్ లేబర్ యాక్ట్ 1986, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, మైన్స్ యాక్ట్ 1952, బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్, ఇవన్నీ యాక్ట్స్ ఉన్నాయి. తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసామనుకోండి, రాజ్యాంగంలో చైల్డ్ లేబర్ పోగొట్టడానికి చిల్డ్రన్ కోసం ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 24 చెప్తుంది హజార్డస్ ఎన్విరాన్మెంట్లో స్ట్రిక్ట్లీ చైల్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేయాలి. అక్కడ 14 ఏళ్లలోపు పిల్లలు పనే చేయొద్దు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించిందా ఓనర్ని తీసుకెళ్లి జైలు వేసేయండి, ఫైన్ కట్టేయండి. నెక్స్ట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. పిల్లలకి లైఫ్ ఉంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, మంచిగా పెరగాలి. చెప్పాలంటే వాళ్ళకి ఇంకెక్కువ లైఫ్ ఉంది ముసలి వాళ్ళకంటే, రైట్. సో అలాంటి వాళ్ళు చదువుకోవాలి కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 45 14 ఏళ్లలోపు పిల్లలకి చదువు చెప్పించే బాధ్యత స్టేట్‌కి ఉంటది, పేరెంట్స్‌కి ఉంటది. అది ఆర్టికల్ 45 చెప్తది. ఆర్టికల్ 39 స్టేట్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలకి ఫ్రీ ఫెసిలిటీస్, వాళ్ళు మంచిగా ఆరోగ్యకరంగా పెరిగేటట్టు, ఫ్రీడమ్‌తో పెరిగేటట్టు, మంచి డిగ్నిఫైడ్ లైఫ్ సంపాదించుకోవడానికి ఎటువంటి అవసరాలు అవుతాయో అవన్నీ స్టేట్ ప్రొవైడ్ చేయాలి. ఆ బాధ్యత స్టేట్‌ది అని చెప్పారు. తర్వాత ఈ చైల్డ్ లేబర్ ఇన్ డొమెస్టిక్ వర్క్ స్ట్రిక్ట్లీ బ్యాన్ బై గవర్నమెంట్. అదే మనం తర్వాత చాలా చేంజెస్ వచ్చాయని చూసాం కదా. ఇంక పిల్లలు చదువులు మానేసి పనికి పోతున్నారు. ఇట్లా కాదు అని చెప్పి మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చి ఈ చైల్డ్ లేబర్ని తగ్గియడానికి చూస్తుందన్నమాట. స్ట్రిక్ట్లీ బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే, ఈ పిల్లలు పనికెళ్తున్నా అక్కడ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అవుతుంది. ఒక అమ్మాయి 11 ఏళ్ళ అమ్మాయి వెళ్తే ఆమెని మొలెస్ట్ చేయడం, కైండ్ ఆఫ్ రేప్ చేయడం, సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుంది. అబ్బాయిలను కూడా మెంటల్‌గా టార్చర్ చేయడం, ఎక్కువ పని చేపించుకోవడం ఇలా జరుగుతుందనమాట. అయితే గవర్నమెంట్ ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేసింది చిన్న పిల్లలకి హెల్ప్ చేయడానికి. బయట అబ్యూస్‌కి గురైన పిల్లలుంటారు గదా, వాళ్ళందరి కోసం కొంతమంది సోషల్ ఇన్స్‌పెక్టర్స్ ఉంటారు ఈ సెల్‌లో. వాళ్ళందరూ పిల్లలతో మాట్లాడి, కౌన్సెలింగ్ ఇచ్చి, నీకెలా ఇబ్బందయింది, ఎవరు పర్పెట్రేటర్, ఎప్పటినుంచి పని చేస్తున్నారు, ఇలా తెలుసుకొని లేబర్ ఇష్యూస్‌ని తగ్గిస్తారనమాట. అలాగే మనకి బయట చాలా మంచి ఎన్‌జీఓస్ ఉన్నాయి. నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో. క్రై అనే ఆర్గనైజేషన్, యూనిసెఫ్ ఉంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ ఉంది. సో ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీనే కాదు, మన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది చిల్డ్రన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ఇప్పటి చిల్డ్రనే రేపటి సిటిజన్స్ కదా. సో చిల్డ్రన్స్ ఆర్ ది అసెట్స్ ఆఫ్ నేషన్. అందరం కాపాడుకోవాలి.